ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వెన్నుపోటు పొలిటికల్ సీజన్ జోరుగా నడుస్తుంది. ఎవరు ఎవరిని పొడిచారు, అసలు పొడిచారా లేదా అన్న వాదనలు కాసేపు పక్కన పెడితే అందరి నోట అదే మాట వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ వెన్నుపోటు దినం ప్రోగ్రాం నిర్వహిస్తే అంతకంటే ముందే ఆ పార్టీ నాయకుడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వెన్నుపోటు కామెంట్స్ కలకలం రేపుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. వైసీపీలోనే వెన్నుపోటుదారులు ఉన్నారని ప్రకటించి సంచలనానికి తెరలేపారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. తమ పార్టీలో ఉంటూ తెర వెనుక తెలుగుదేశంతో చేతులు కలిపి పనులు చేసుకుంటున్నారని, సొంత పార్టీని డ్యామేజ్ చేస్తున్న అలాంటి వారిని వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చారు తోపుదుర్తి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా ఉంటామని కూడా తేల్చి చెప్పారు ఆయన. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడి హోదాలో ఈ వ్యాఖ్యలు చేశారట మాజీ ఎమ్మెల్యే. ఇటీవల జరిగిన కమిటీ తొలి సమావేశంలో కొన్ని తీర్మానాలు కూడా చేసుకుని విధి విధానాలు రూపొందించుకున్నారు. ఇతర పార్టీలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుని వైసీపీని దెబ్బతీయాలనుకుంటున్న వారిలో మార్పు రావాలని టైం ఇచ్చినా చెప్పి చూసిన పద్ధతి మార్చుకోని వారి విషయంలో మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న 125 మందిపై చర్యలు తీసుకోగా ఇందులో తన సొంత నియోజకవర్గానికి చెందిన 5గురు ఉన్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే. వాళ్లు మారకుండా అదే పంతాన్ని కొనసాగిస్తుంటే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయంటున్నారు. వారిని సమర్థించే నాయకుల మీద కూడా చర్యలు ఉంటాయంటున్నారు తోపుదుర్తి. సో రాప్తాడు కాన్స్టిట్యున్సీలో భూమిరెడ్డి, మహానందరెడ్డి, పోలంకుంట శివారెడ్డి, కుంటిమద్ది రమేష్, ఇంకా వసనకోట ముత్యాలు, బోయ రాజారాం లాంటి కీలక నేతలపై వేటేసింది పార్టీ. గత ఎన్నికల్లో టీడీపీ నేతలతో చేతులు కలిపి తమ ఓటమికి కారణమయ్యారని తోపుదుర్తి ఆధారాలతో సహా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వాళ్ల మీద వేటు పడింది. అంతేకాకుండా తన ఓటమి కోసం గతంలో 2 నేతలు బలంగా పనిచేశారని, సస్పెండ్ అయిన వారంతా వారితో సన్నిహితంగా మెలిగిన వారని చెప్తున్నారు తోపుదుర్తి. ప్రస్తుతం ప్రకాష్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఆ కీలక నేతలకేనన్న టాక్ కూడా గట్టిగా నడుస్తుంది. ప్రస్తుతం సస్పెండ్ అయిన ఆ 2లో మార్పు వచ్చిందని, అందుకే వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు అధిష్టానానికి లేఖ సమర్పించినట్టు కూడా చెప్పారు. కానీ మిగిలిన వారు మాత్రం తమ పద్ధతి మార్చుకోకుండా ఇంకా పార్టీలో ఉంటూ టీడీపీతో చేతులు కలిపి ద్రోహం చేస్తున్నారని కూడా మండిపడ్డారు తోపుదుర్తి. అలాంటి వారు శాశ్వతంగా పార్టీ నుంచి దూరం అవుతారని, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న కీలక నేతలపై కూడా చర్యలు తప్పవంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు తోపుదుర్తి. మొత్తంగా వెన్నుపోటు పాలిటిక్స్ వైసీపీని కూడా షేక్ చేస్తాయంటున్నారు ఆ పార్టీ ముఖ్య నేతలు. సో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.